వెల్కమ్ టు ది పాయింట్. నేను విజయ్. ఏపీ పాలిటిక్స్ హాట్గా సాగుతున్నాయి. ఈ నెల 28న గుంటూరు మేయర్, కుప్పం, తుని, పాలకొండ మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇక దీనిపై విశ్లేషణ అందించేందుకు కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ నెల 28న గుంటూరు మేయర్, అలాగే కుప్పం, తుని, పాలకొండ మున్సిపల్ చైర్మన్ల ఎన్నికైతే జరగనుంది. ఈ ఈసీ కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూటమి అయితే చాలా సీరియస్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తామే దక్కించుకోవాలని ఈ మధ్యకాలంలో చూసాం మనం. జీవీఎంసీ ఎలక్షన్స్లో కూడా చాలా రగడైతే జరిగింది. ప్రతిపక్షం కూడా మా కార్పొరేటర్ని కొట్టున్నారనే విమర్శలు కూడా చేశాయి. మొత్తంగా ఎలా చూడాలి సార్? మరికొద్ది నెలల్లో మళ్ళా ఫ్రెష్గా ఎన్నికలు జరగాల్సినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ స్థానిక సంస్థలని మేయరు స్థానాలు కావచ్చు, లేదా మున్సిపల్ చైర్మన్ స్థానాలు కావచ్చు, ఇంకా ఇతర స్థానిక సంస్థలకు సంబంధించి మండలాలు, జిల్లా పరిషత్లు ఇటువంటి ఏవైనా కావచ్చు, వాటిని స్వాధీనం చేసుకోవడానికి అధికార కూటమి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమాత్రం సమర్థనీయం కాదు అనేది నా అభిప్రాయం. అన్ని రకాల ప్రలోభాలని, బెదిరింపుల్ని అన్ని రకాలుగా వాళ్ళు ఉపయోగిస్తున్నారు. దీంతో రాజకీయంగా ఏం బాగుకుంటారు అనేదే ప్రశ్న. గత ఎన్నికల సందర్భంగా వైసీపీ నాయకత్వం లేదా పార్టీ కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు కానీ, లేదా నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ అప్రజాస్వామికంగా వ్యవహరించారు. మమ్మల్ని నామినేషన్ కూడా వేయనివ్వలేదు. ఎన్నికలంతా కూడా బూటకంగా, ఏకపక్షంగా ఆ పార్టీ వాళ్లే స్వాధీనం చేసుకున్నారనేటువంటిది గడిచినటువంటి 4 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ప్రధానంగా, బీజేపీ కూడా అప్పుడప్పుడు చేసిన కూడా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆరోపణలు, విమర్శలు. ఈ 5 సంవత్సరాల పాటు ఏ విధంగా చేసినప్పటికీ వాటిని ఎక్కడికా కూడా కోర్టులో సవాల్ చేయడం కానీ, లేదా వాటి మీద కోర్టులు తీర్పుడు కానీ ఇటువంటి ఏమీ లేవు. ఈ 5 సంవత్సరాలు పదవీ కాలం కొనసాగనిస్తే అది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్. అలా కాకుండా ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీకి చెందినటువంటి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, లేదా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇటువంటి వాళ్ళని తమ వైపు తిప్పుకొని ఏమి సాధిస్తారు అనేటువంటిది ఒక ప్రశ్న. ఎందుకు అంటే గతంలో ఏ అప్రజాస్వామికం అయితే లేదా వీళ్ళని నామినేషన్లు వేయకుండా వ్యవహరించారో అటువంటి ప్రక్రియలో ఇప్పుడు వీళ్లతో చేతులు కలుపుతున్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వైసీపీ నాయకులుగా లేదా కార్యకర్తలుగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్లే కదా. అప్పుడు వాళ్ళ వైపు నుంచి లేనటువంటి అప్రజాస్వామికం లేదా దౌర్జన్యకరమైనటువంటి వైఖరి ఇప్పుడు వీళ్ళ వైపు వచ్చేసరికి వాళ్ళు మంచి వాళ్ళు గాను లేదా ప్రజాస్వామికవాదులు గాను ఎట్లా మారిపోతారనేటువంటి ప్రశ్న. అందువలన నైతికమైనటువంటి ప్రశ్నలే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సాంకేతికంగా వాళ్ళ వైపు రావచ్చు, లేదా వాళ్ళకి పీఠాలను కట్టిపెట్టచ్చు, ఒక ఏడాదో లేకపోతే కొన్ని నెలల పాటు వ్యవహారం చేయొచ్చు. కానీ నైతికంగా వీళ్ళు చెప్పేటువంటి విలువలకి ఏమిటి ప్రాతిపదిక ఏమిటి అనేటువంటిది నేను ఈ సందర్భంగా లేవనెత్తదలుచుకున్నాను. అందువలన రేపు ఏం జరుగుతుంది? తగినంత బలం ఉంటేనేమో ఎన్నికలు జరుగుతాయి. లేకపోతే గతంలో చూసాం కొన్ని మండలాల్లో 3 సార్లు 4 సార్లు కూడా ఎన్నికలను వాయిదా వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. రేపు ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి లేదా ప్రజల జీవితాల మీద పెను మార్పులు తెచ్చేటువంటి పరిణామాలు కానీ, పర్యవసానాలు కానీ ఈ ఎన్నికలతో జరగవు. అనవసరమైనటువంటి రచ్చ చేసుకోవడం తప్ప మరొకటి కాదు అనేది నా అభిప్రాయం. సార్, ప్రధానంగా తొందరలోనే మున్సిపాలిటీ అలాగే కార్పొరేషన్ల పదవీకాలం కూడా ముగుస్తుంది. కొద్ది కాలంలోనే ఎలక్షన్లు జరగబోతున్నాయి. అయినప్పటికీ కూడా ఎందుకు ఎంత పట్టుదలగా కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళని దించేసి వాళ్ళని ఎందుకు పెట్టుకోవాలనుకుంటుందని ఇప్పటికి కూడా మీరు చెప్పినట్టు కూడా అర్థం కాని పరిస్థితి. ఇందులో లాభం ఏమైనా ఉందంటారా, లేకపోతే ఏదైనా ప్రెస్టేజియస్గా ఏమైనా తీసుకుందంటారా? రాజకీయ తెలుగులో కక్కుర్తి, ఇదేమీ అన్పార్లమెంటరీ వర్డ్ కాదు. రాజకీయ కక్కుర్తి లేదా ఒక అహం దెబ్బతింటాం అనేటువంటిది, లేదా పట్టుదలకు పోవడం తప్ప
దీనిలో ప్రజాస్వామిక లక్షణాలు కానీ లేకపోతే గతంలో జనం ఇచ్చినటువంటి తీర్పుని ఆమోదించేటువంటి ఏ, సహనం కానీ రాజకీయ చైతన్యం కానీ ఇందులో కనపట్లేదు. అందువల్ల గతంలో కూడా మనం చూసాం, తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి వాళ్ళందరినీ అందరూ కూడా చాలా మంది దాదాపు వైసీపీలోకి ఫిరాయించినటువంటి పరిణామాలు మనం చూసాం. అప్పుడు వాళ్ళ చర్యలను కూడా, వైసీపీ చర్యలను కూడా నాలాంటి వాళ్ళు అనేక మంది తప్పు పెట్టారు. మరి అదే పని ఇప్పుడు వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళకి వాళ్ళకి ఏమిటి తేడా? అటు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానివ్వండి, లేదా ఇప్పుడు తెలుగుదేశం 3 పార్టీల కూటమి కానీ ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పుని అపహాస్యం చేస్తున్నారు. గతంలో వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు తప్ప ఏమిటి వీళ్ళకి వాళ్ళకి ఉన్నటువంటి మౌలికమైనటువంటి తేడా ఏమిటి అనేటువంటి సమస్య ఇక్కడ. అధికారం ఎస్ అన్నీ మా చేతుల్లోనే ఉండాలి, ప్రతిపక్షంలో ఏది ఉండకూడదు. ఏమి చేస్తారండి? ఒక మేయరో, ఒక కౌన్సిలరో, లేదా ఒక కౌన్సిలో, ఒక మండల పరిషత్తు ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన వాళ్ళు చేసేది ఏముంటది? ఎందుకంటే అధికార పక్షం లేదా ప్రభుత్వము నిధులు ఆయా మండలాలు లేదా పట్టణాలకి నిధులు కేటాయించకుండా స్కీమ్స్ అమలు జరపకుండా పోతారా? అమలు జరపకుండా ప్రతిపక్షాలకు చెందినటువంటి వాళ్ళు ఇక్కడ బాధ్యులుగా ఉన్నారు కనుక ఈ ప్రాంతాలకి, ఈ మండలాలకి మేము స్కీములు అమలు జరపమని అంటారా? చెప్పమనండి, కోర్టులో తెలుసుకుంటారు జనం. వాటిని ఇప్పుడు ఇవి ఉన్నాయి, సంక్షేమ పథకాలు ఉన్నాయి, పెన్షన్లు ఇస్తూనే ఉన్నారు కదా, సిలిండర్లు ఇస్తూనే ఉన్నారు కదా ఆ మండలాల్లో, పట్టణాల్లో అర్హులైనటువంటి వాళ్ళకి. ఏ స్కీమును ఆపడానికి వీళ్ళకి ఏం రైతుందో ఉండదు కదా. అందువలన ఒక ఒక అహం అనేటువంటిదే ప్రధానంగా ఇక్కడ కనిపిస్తా ఉంది తప్ప మరొకటి కాదు. ప్రతిపక్షం అనేటువంటి దాన్ని ఎదగనేయకూడదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా అదే. సేమ్ టు సేమ్, మన పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంది కదా, సేమ్ టు సేమ్ అని. సేమ్ టు సేమ్ ఇప్పుడు అదే వీళ్ళు చేస్తున్నారు. ఏం బాగుంటారని అయితే నా ప్రశ్న. కానీ నిజానికి అధికారంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రావడం అనేది చాలా కామన్ అయిపోయింది. గతంలో వైసీపీ గవర్నమెంట్లో కూడా ఇలాగే జరిగిందని టీడీపీ నేతలు అంటున్నారు. అదొకటైతే మీరు చెప్తున్నట్టు ఏంటంటే చాలామంది కార్పొరేటర్లు కానీ లేకపోతే మున్సిపల్ కౌన్సిలర్లు కానీ చెప్పేది ఏంటంటే అభివృద్ధి కోసం మా ప్రాంతం అభివృద్ధి కోసం అని చెప్తున్నారు. నిజంగా మీరు చెప్పినట్టు ఈ ప్రభుత్వం అనేది అన్ని అధికారంలో ఉన్న మొత్తం అంతా స్టేట్ అంతా చేయాల్సిన అవసరం ఉంది. కానీ నిజానికి అలా జరగట్లేదు, అందుకే పార్టీలు మారుతున్నారనే అభిప్రాయం కూడా ఉంది. ఎలా చూడాలి? అభివృద్ధి అనేటువంటిది ఒక బూటకం. అభివృద్ధి అనేటువంటిది అవకాశవాదాన్ని సమర్థించుకోవడానికి లేదా అధికార దాహాన్ని సమర్థించుకోవడానికి చెప్పేటువంటి మాట. గతంలో తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరినటువంటి వాళ్ళు చెప్పినా, ఇప్పుడు వైసీపీ నుంచి తెలుగుదేశం వాళ్ళు చేరేవాళ్ళు చెప్పినా కానీ, ఎవరు చెప్పినా కానీ అది పక్కా అవకాశవాదం, రాజకీయ అవకాశవాదం. డబ్బు ప్రలోభాలకి లేదా కేసుల బెదిరింపులకి, ఇతరత్ర ప్రలోభాలకి గురైనటువంటి ఒక దురదృష్టకరమైన, అదేవిధంగా గర్హనీయమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఈ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇటువంటి ప్రజాప్రతినిధులు ఆ పట్టణాలను కానీ గ్రామాలను కానీ అభివృద్ధి చేస్తారంటే జనానికి నిజంగా అటువంటి భ్రమలు వీళ్ళ మీద ఏమి లేవు. ఒకవేళ చేసుంటే ఇన్ని సమస్యలు, ఇంత పేదరికం, ఇంత దారిద్ర్యం, ఇంత నిరుద్యోగం, ఈ సమస్యలన్నీ ఉండేవి కాదు కదా. అటు ఇటు మారినటువంటి వాళ్ళు నిజంగా అభివృద్ధి చేసుంటే. అందుకని అభివృద్ధి అనేటువంటిది ఒట్టి మాట. అదొక మేడి పండు చూడ మేలుమై ఉంటూ పొట్ట విప్పి చూడ పురుగులు ఉంటుంది అన్నట్టుగా అభివృద్ధి పేరుతోటి శాసనసభ్యులు ఫిరాయించిన, లేకపోతే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఫిరాయించిన, ఎవ్వరు ఫిరాయించినప్పటికీ అందులో అవకాశవాదం తప్ప మరొకటి లేదు, ఉండదు అనేది నేను మరోసారి గట్టిగా చెప్తాను. సార్, మరి ఫిరాయింపుల చట్టం ఉన్నా కూడా దాన్ని పెద్దగా అమలు చేయలేకపోతున్నారు సరిగా అనేది ఒకటైతే. ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడు ఏం చేయట్లేదు, ఇంకా స్థానిక ప్రజాప్రతినిధులు ఫిరాయిస్తే పెద్దగా దాని ఎఫెక్ట్ కూడా ఏమీ లేదు, పెద్దగా పట్టించుకోవట్లేదని అభిప్రాయం ఉంది. ఎలా చూడాలి సార్? ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది పెద్దగా పనికిరాని చట్టం కింద చూడాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు చట్టాలు చేసేది ఎవరండి? వీళ్ళే కదా. అవును, చట్టాలను ఆమోదించింది, చట్టాలు ప్రవేశపెట్టింది, చేసేది ఆమోదించేది వీళ్ళే కదా, ఉల్లంఘించేది కూడా వీళ్ళే కదా. అంటే తాము చేసినటువంటి చట్టాల మీద తమకే గౌరవం లేదు, తాము చేసినటువంటి చట్టాలను ఏదో నామకే వస్తే చేయడం తప్ప వాటిని ఎట్లా ఉల్లంఘించాలనేటువంటి దానికే ఈ పార్టీలన్నీ కూడా చెప్తున్నాయి.
మరి విలువలు వలువల గురించి చెప్పేటువంటి బీజేపీ ఈ కూటమిలో ఉంది. మరి అక్కడ విశాఖ డైరీకి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలతోటి శాసనసభ కమిటీ విచారణ జరుపుతున్నటువంటి వ్యక్తిని బీజేపీ రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకుంటే వేరు, కానీ చైర్మన్ ని ఏకంగా బీజేపీ సొంత పార్టీలో చేర్చుకుంది కదా. వీళ్ళు చెప్పేటువంటి విలువలు, దేశానికి లేదా జనానికి చెప్పేటువంటి విలువలు, ఏ విలువలకి వీళ్ళు ప్రతినిధులు? క్షీణ విలువలకి, హీన సంస్కృతికి ప్రతినిధులు తప్ప ఇటువంటి వాళ్ళని సమర్థించేటువంటి వాళ్ళు లేదా వాళ్ళని చేరదీసేటువంటి వాళ్ళు, పురోగామి లేదా జనానికి మంచి విలువలకి వీళ్ళు ప్రతినిధులు అంటే కానే కాదు అనేది నాకు. సార్, అలాగే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఇలానే చేస్తుందని అప్పుడు టీడీపీ ఆరోపించింది, ఇప్పుడు కూటమి కూడా అలాగే చేస్తుంది. గతంలో వైసీపీకి అలాంటి చెడ్డ పేరే వచ్చినా ఫలితాలు అయితే అనుకూలంగా వచ్చాయి, కానీ ఇప్పుడు చెడ్డ పేరు వస్తుందని తెలిసినప్పటికీ కూడా కూటమి సర్కార్ అలా చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు నిజంగా చెడ్డ పేరు వచ్చినట్టే కదా? డెఫినెట్ గా గతంలో వైసీపీ అప్రజాస్వామికంగా అనేక మందిని బెదిరించి లేదా నామినేషన్లు వేయకుండా లాక్కొని లేదా వేసిన తర్వాత బెదిరించి ఉపసంహరించడం, ఇలాంటి అన్డెమోక్రటిక్ అన్ని రకాల అక్రమ పద్ధతులకి వైసీపీ పాల్పడింది. ఇప్పుడు వీళ్ళు కూడా దాన్ని అంతకు మించినటువంటి స్థాయిలో లేదా అదే స్థాయిలో చేయడానికి అవసరమైనటువంటి పావులన్నీ కదుపుతున్నారు అనేది మనం ఈ సందర్భంగా గమనించాలి. స్థానిక సంస్థలన్నింటినీ తమ ఆధీనంలో పెట్టుకున్నంత మాత్రాన ఓటమిని తప్పించుకోగలమని ఏ పార్టీ అయినా అనుకునేట్లయితే అది భ్రమ తప్ప మరొకటి కాదు. ఎందుకంటే స్థానిక సంస్థలన్నీ 90% పైగా లేదా 99% వరకు కూడా వైసీపీ అధీనంలోనే ఉన్నాయి. మరి 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చినటువంటి పరాభవాన్ని మరి ఈ స్థానిక సంస్థల వాళ్ళు అప్పుడేమీ ఫిరాయించలేదుగా. వీళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాతే కదా ఇదంతా జరుగుతూ ఉంది. వాళ్ళు ఏమన్నా నిరోధించగలిగారా? జగన్మోహన్ రెడ్డి గారి పతనాన్ని నిరోధించలేకపోయారు. అదేవిధంగా అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో మరి స్థానిక సంస్థలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధీనంలోనే ఉన్నాయి. మరి 2019లో చంద్రబాబు నాయుడు యొక్క విజయాన్ని వాళ్ళు ఏమన్నా ముందుకు తీసుకోగలిగారా? ఏమన్నా ఆపగలిగారా? అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి చరిత్రలో లేనటువంటి పరాభవం జరిగింది కదా 23 సీట్లతోటి. అందుకని ఈ స్థానిక సంస్థలను అడ్డుపెట్టుకొని ఆ స్థానిక సంస్థలకు వచ్చేటువంటి నిధులతోటి కార్యకర్తల్ని లేదా కొంతమంది కాంట్రాక్టర్లని ఈ విధమైనటువంటి వాళ్ళని పెంచి పోషించుకోవడానికి, డబ్బులు నొక్కేయడానికి తప్పితే వైసీపీ కానీ తెలుగుదేశం 3 పార్టీల కూటమి కానీ మరొక అందుకు కాదు, వాటిని బాగు చేసేందుకైతే కాదు అనేది మరోసారి చెప్తాల్సుకున్నాను. టీడీపీ ప్రభుత్వంలో ఏ అధికారి ఇబ్బంది పడలేదన్నారు హోంమంత్రి అనిత. గత ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు ఆమె. తప్పుడు పనులు చేయడం వల్లే అధికారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు హోంమంత్రి అనిత. సార్, ఇదేలా చూడాలి, తప్పు చేస్తే ఏ అధికారికైనా శిక్ష తప్పదు అని అంటూనే వైసీపీ హయాంలో పనిచేస్తున్న వారికి మాత్రమే ఇప్పుడు అరెస్టులు అవుతున్నారంటే వైసీపీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని చెప్పి హోంమంత్రి అనిత అంటున్నారు. ఎలా చూడాలి సార్? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడంలో, దుర్వినియోగం చేయడంలో లేదా తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ఎవరు తక్కువ కాదు అనేది ముందు గమనించాలి. గతంలో తెలుగుదేశం అధికారం ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేదా మిగతా చోట్ల కానీ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకొని తమ ప్రయోజనాలని తమకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఉత్తర్వులు జారీ చేయించడం ఇటువంటివన్నీ కూడా చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది పరాకాష్ఠకు చేరిందనేది గమనించాలి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి విపరీతమైనటువంటి ప్రజాదరణ, అసెంబ్లీలో సీట్లు అవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మరొక 30 ఏళ్ల పాటు అధికారానికి డోకా ఉంటుంది అనుకొని అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భ్రమించి అడ్డగోలుగా వ్యవహరించిన మాట వాస్తవం. ఇవాళ ఆ విధంగా అడ్డగోలుగా వ్యవహరించినటువంటి వాళ్ళందరూ కూడా అనివార్యంగా ఈ కేసుల్లో వీటన్నింటిలో కూడా ఇరుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. గతంలోనే చూసాం మనం, రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఇదే విధంగా ఐఏఎస్ అధికారులని లేదా ఇతర అధికారులని ఏ విధంగా ఉపయోగించుకొని వ్యవహరించారో మనకు తెలిసిందే. ఆ కేసుల అనుభవం చూసిన తర్వాత అయినా ఆ కేసుల్లో కొంతమంది అధికారులకు ఎదురైనటువంటి జైలు శిక్షలు లేకపోతే ఇటువంటి ఎదురైన దాన్ని గమనంలో ఉంచుకొనైనా కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో
ఉన్నతాధికారులు, ముఖ్యంగా ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఇతర ఉన్నతాధికారులు కానీ ఏమైనా గుణపాఠాలు తీసుకొని వ్యవహరించారా అంటే అలాంటి గుణపాఠాలు ఏమి తీసుకోకపోగా మరింత అడ్డగోలుగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డికి అవసరమైనటువంటి పద్ధతుల్లో తప్పుడు సలహాలు ఇవ్వటం కావచ్చు, లేదా ఇతరత్ర ఆ, ఆర్థికపరమైనటువంటి లబ్ధిని చేకూర్చడంలో కానివ్వండి, ఇటువంటి వాళ్ళ కూడా ఈ అధికార యంత్రాంగానికి కూడా బాధ్యత ఉన్నది. ఇవాళ అటువంటి అధికార యంత్రాంగం కూడా అత్యుత్సాహం ప్రదర్శించి, ముఖ్యంగా జత్వాని అనే అమ్మాయి కేసు విషయంలో ఇవాళ అరెస్ట్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ అధికారి చూస్తే నిజంగా ఎందుకు ఇంత కక్కుర్తి పడతారు వీళ్ళు అంటే డెఫినెట్ గా దీని వెనకాల అధికారం, ఉన్నతాధికార వర్గం డబ్బు సంపాదన, అడ్డగోలు అధికారం చెలాయించుకోవడం తప్ప మరొకటి ఏం కనిపిస్తుంది ఇందులో అనేది ప్రశ్న. అందుకని డెఫినెట్ గా అలాంటి అధికారులకి వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బంట్రోత్ దగ్గర నుంచి ఐఏఎస్ వరకు, ఐపీఎస్ వరకు ఎవరైనా సరే అలాంటి వాళ్ళని శిక్షించడం అనేటువంటిది మంచిదే, చేయాల్సిందే. కానీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు అలాంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటున్నారా అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు పూర్తిగా. ఎందుకని? అటువంటి వాళ్ళే వీళ్ళ ప్రయోజనాలను కూడా రక్షించాలంటే అలాంటి అవినీతి పరులైనా లేకపోతే చేయి తిప్పడంలో నిపుణులైనటువంటి అధికార యంత్రాంగం వీళ్ళకి కూడా కావాలి. అందుకని వీళ్ళు వాళ్ళని ఉపయోగించుకోవడానికి కూడా కొంతమంది పట్ల చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మరీ బరి తెగించి కేసుల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళని మాత్రం అనివార్యమై అరెస్టులు చేయడము లేకపోతే శిక్షలు ఇటువంటివి తప్ప అనేక మంది ఉన్నారు ఈ యంత్రాంగంలో. వీళ్ళే కదా మేము రెడ్ బుక్ లో రాసాము అది ఇది అని చెప్పారు కదా. ఏమైంది మరి? ఆ రెడ్ బుక్ ఏమైంది? ఆ శిక్షణ చర్యలు ఏమైంది? అధికార యంత్రాంగం మీద మరి తీసుకోవడాలు ఏమైంది? ఇవన్నీ ఏమైనాయి? అందుకని అధికార యంత్రాంగాన్ని వీళ్ళు ఇంకొక రకంగా బ్లాక్మెయిల్ చేసి మా పనులు కనుక మీరు చేయకపోయేట్లయితే ఇదిగో ఫలానా పిఎస్ఆర్ ఆంజనేయులకు పట్టిన గతే పడుతుంది, లేదా ఫలానా వెంకయ్యకి పట్టినది ఇంకొక పొల్లయ్యకి పట్టిన గతే పడుతుందని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసేటువంటి వ్యవహారం కూడా సాగుతుందనేటువంటి వార్తలు వస్తున్నాయి. అందువలన ఇప్పుడు వీళ్ళంతా బాగానే ఉండొచ్చు, కానీ రేపు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అధికారం మారి ఒకవేళ ఏదైనా అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో లేదా సాధారణ పరిస్థితుల్లో అధికారం మారితే, కొత్త ప్రభుత్వం వస్తే అప్పుడు ఇలాంటి వాళ్ళ సంగతి ఏమిటనేటువంటిది అప్పుడు తేలుతుంది తప్ప అప్పటి వరకు ఇదంతా కూడా మొత్తం నివురు గప్పిన దిక్కులాగా అలాగే ఉంటుందనేది నా అభిప్రాయం. సార్, జగన్తో శభాష్ అనిపించుకోవాలని కొంతమంది అధికారులు అలా ప్రవర్తించారు, అలాంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నామని చెప్పి హోంమంత్రి అంటున్నారు. కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికారులను ఉపయోగించుకోవడం అనేది కామన్ అయిపోయింది. ఈ మధ్య గతంలో చూసాం, మనం సిఐడి ఆఫీసర్లను కానీ పోలీసులను కానీ ఎలా ఉపయోగించుకున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అనేది ఒక రకమైన విమర్శ. ఎలా చూడాలి సార్? మరి ఇది అధికారులకు అర్థం కాదా? రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారం మారితే మా పరిస్థితి ఏంటనేది ఎందుకు ఆలోచించారు సార్? అసలు అధికారులకి అర్థం అవుతుంది. అర్థమైనా కానీ ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఈ 5 ఏళ్లలో ఒక 5 ఏళ్లలోనో లేకపోతే ఇంకో 10 ఏళ్లలోనో ఎవరు అవకాశం ఉంటే వాళ్ళు మొత్తం జీవితం మొత్తం సర్వీసు 30 ఏళ్ల సర్వీసులో సంపాదించేదంతా ఈ 5 ఏళ్ల కాలంలోనే అంతకు మించి కొన్ని రెట్లు సంపాదించవచ్చు అనేటువంటి తెగింపు కావచ్చు. లేకపోయేట్లయితే వీరాభిమానం, అది కులమా లేకపోతే మరొకట అనేటువంటిది మనం చెప్పలేం, కానీ వీరాభిమానం, డబ్బు సంపాదించకుండా ఇటువంటి వాళ్ళు కట్టుబట్టలతోటి బయటకు వెళ్ళినటువంటి ఐఏఎస్ ఆఫీసులు ఎవరైనా ఉన్నారో చూపండి. ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఏదైనా శిక్షణ చర్యలతోటి వీళ్ళు వెనకాల బినామీలు, డబ్బు సంపాదన, మొత్తం అన్ని రకాల అవినీతి అక్రమాలు ఇటువంటివన్నీ కూడా ఉండటాన్ని మనం చూస్తున్నాం. కొంతమంది ఎక్కడన్నా ఉంటే ఒకళ్ళ ఉంటే ఉండొచ్చు తప్ప 100కి 99% మంది ఇలాంటి ఉన్నతాధికారులందరూ కూడా, ముఖ్యంగా అధికారానికి మడుగులెత్తేటువంటి వాళ్ళందరూ కూడా పక్కా అవినీతి పరులే. అన్ని రకాల అవలక్షణాలు, అన్ని రకాల బలహీనతలకు కూడా లోనైనటువంటి వాళ్ళు ఉన్నారనేది నా అభిప్రాయం. అంటే ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉంటే తర్వాత ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది. అంటే ఈ 5 ఏళ్ళు మనం ఇబ్బందులు పడ్డా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ సుఖపడవచ్చు అనేది అనుకోవచ్చు కదా సార్. ఇప్పుడు ఒకవేళ నిజంగానే కేసులు ఉన్నా
మళ్ళీ మన గవర్నమెంట్ వస్తే తీసేస్తుందనే ఒక ధైర్యం కూడా వాళ్ళకు ఉందని అనిపిస్తుందా? ఎందుకంటే శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు మనం చూసాం గతంలో కేసులు ఎదుర్కొన్నారు. తర్వాత మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మంచి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్తున్నారు. మరి టీడీపీలో జాయిన్ అవుతారు అని ఒక వార్త అయితే నడుస్తుంది. ఎలా చూడాలి? తమకి అనుకూలంగా పనిచేస్తున్న వాళ్ళకి ఏమైనా చేయడానికి పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు గత ఏడాది అధికారానికి వచ్చినప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ ఐఏఎస్లు ఐపీఎస్ల మీద తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు కేసులు ఎవరైతే ఉన్నారని చెప్తున్నారో వాళ్ళందరూ మొట్టమొదటి క్యూ కట్టారు చంద్రబాబు నాయుడు గారిని లేదా లోకేష్ ని వీళ్ళందరినీ ప్రసన్నం చేసుకోవడానికి. అదేగా ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి మేము మీ వదిన చేస్తాం, మీరు చెప్పినట్టే చేస్తాం, మీ ప్రయోజనాలు మేము రక్షిస్తాం అనేటువంటి బాపతగా ఉన్నతాధికార వర్గం తయారు కావడం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇటువంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ప్రజల పట్ల వీళ్ళకి ఏమాత్రం బాధ్యత కానీ అటువంటి ఏమంటారు, కేవలం తమ బాసుల్ని సంతుష్టీకరించడం, తాము జేబులు నింపుకోవడం, తాము అధికారాన్ని చెలాయించడం అనేది తప్ప ఇది ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల్లో కానీ లేదా ఎవరైనా కాదు ఒక బంట్రోతు అటువంటి పనికి అటువంటి బలహీనతలకు లోనైనా కానీ జరగాల్సిన నష్టం చాలా జరుగుతుంది. అందుకని ఎవరైనా కానీ ముఖ్యంగా అధికార యంత్రాంగం గురించి ఎందుకు చెప్పుకున్నామంటే వాళ్ళు విధాన నిర్ణేతలు అమలు జరిపేటువంటి వాళ్ళు కనుక వాళ్ళు ఎక్కువ హాని కలిగిస్తారు అనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. రైట్ సార్, మరో అంశాన్ని చూద్దాం. పార్లమెంటే సుప్రీం అన్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్. ఎన్నికైన ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్ అని వ్యాఖ్యానించారు ఆయన. రాజ్యాంగపరమైన అంశాల్లో పార్లమెంటుకు మించింది లేదన్నారు జగదీప్ ధన్ఖడ్. సార్, ఈ అంశాన్ని ఎలా చూస్తారు సార్? రాజ్యాంగపరమైన అంశాల్లో పార్లమెంట్ మించింది లేదంటూ కూడా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అయితే సుప్రీంకోర్టుని ఉద్దేశిస్తూ అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది, గురువింద గింజ తన కింద నలిపారు కదా అని ఒక సామెత ఉంది. మరి ఇదే పెద్ద మనిషి పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉండగా పశ్చిమ బెంగాల్ క్యాబినెట్ లేదా అసెంబ్లీ ఆమోదించి పంపినటువంటి బిల్లుల్ని చట్టాలు కాకుండా ఆమోద ముద్ర వేయకుండా తొక్కిపెట్టినటువంటి చరిత్ర ఆయన మర్చిపోవచ్చాము కానీ సమాజం మర్చిపోదు కదా. మరి అప్పుడు దేశానికి పార్లమెంటు సుప్రీం అయితే రాష్ట్రానికి అసెంబ్లీ సుప్రీము, మరి దేశానికి రాష్ట్రపతి రాజ్యాంగ రక్షకురాలు లేదా రక్షకుడు అయితే మరి రాష్ట్రానికి గవర్నర్ అటువంటి వ్యక్తి. మరి అటువంటి పవిత్రమైన లేదా కీలకమైనటువంటి పదవిలో ఉండి మరి ధన్ఖడ్ అనేటువంటి పెద్ద మనిషి చేసినటువంటి పనులు ఎలాంటి పనులు? ఒకటి, వీళ్ళ సహచరులుగా ఉన్నటువంటి వాళ్ళు తమిళనాడు గవర్నర్ కానివ్వండి లేదా కేరళ గవర్నర్గా పనిచేసినటువంటి వాళ్ళు కానీ వీళ్ళు చేసినటువంటి నిర్వాకాలు ఏమిటి? వీళ్ళు ఏమన్నా గవర్నర్ వ్యవస్థలకు ఏమన్నా గౌరవం తెచ్చినటువంటి పనులు చేశారా? వీళ్ళు శుద్ధులు చేయడానికి వీళ్ళకి రైట్ ఉన్నటువంటి ఏం రైట్ ఉంది? వీళ్ళకి నెలల తరబడి సంవత్సరాల తరబడి అసెంబ్లీలో ఆమోదించినటువంటి బిల్లుల్ని తొక్కిపెట్టి ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టదలుచుకున్నారు వీళ్ళు. ఇవాళ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి సుప్రీంకోర్టు ఒక సముచితమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో గవర్నర్లకే కాకుండా రాష్ట్రపతికి కూడా కాల నిర్ణయం అనేటువంటిది చేసి ఆలోగా వాటికి ఆమోదం తెలిపితే సరే, లేకపోతే తిప్పి పంపాలి. ఆమోదం తెలపమని ఏమి సుప్రీంకోర్టు ఏమో ఆదేశించలేదు. మీరు తిప్పి పంపండి. తిప్పి పంపకుండా మీ కింద వేసుకొని వాటిని ఎంతకాలం మీరు కాలయాపన చేస్తారు అనేటువంటి ప్రశ్న. ఎందుకని? చట్టం ప్రకారం లేదా రాజ్యాంగం ప్రకారం ఒక అసెంబ్లీ ఆమోదించినటువంటిది క్యాబినెట్ ఆమోదించి గవర్నర్కి పంపినటువంటి బిల్లుని తిప్పి పంపడానికి గవర్నర్లకి లేదా రాష్ట్రపతికి అధికారం ఉంది తప్ప రెండోసారి తిరిగి మళ్ళా దాన్ని పార్లమెంట్ కానీ లేదా అసెంబ్లీ కానీ మళ్ళా పంపించేట్లయితే అనివార్యంగా రబ్బర్ స్టాంప్ వేయాల్సినటువంటి రబ్బర్ స్టాంపులు గవర్నర్లు రాష్ట్రపతి. అటువంటి పని చేయకుండా కేవలం అటువంటి పని తిప్పి పంపకుండా వాళ్ళ దగ్గర పెట్టుకొని నాటకం ఆడుతున్నారు. వీళ్ళ రాజ్యాంగం గురించి లేకపోతే రాజ్యాంగ విలువల గురించి దేశానికి శుద్ధులు చెప్తారా వీళ్ళు? ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నటువంటి ఆ పెద్ద మనిషికి ఏం రైట్ ఉన్నదని ఆ విధంగా చెప్తున్నాడు అనేది ప్రశ్న.
సార్ అలాగే కోర్టే స్వయంగా పార్లమెంట్ నడపాలని కోరుకుంటుందా అని వ్యాఖ్యానించడంతో పాటు రాజ్యాంగ సవరణ పార్లమెంట్ చేస్తుందని చెప్తున్నారు. ఆర్టికల్ 142 కింద కోర్టు తన ఒక అణువు పై అధికారం సంపాదించింది అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అంటే అది కూడా మేము అవసరమైతే పార్లమెంటు సవరణ చేయొచ్చని బెదిరింపు కింద లెక్కేసుకోవచ్చా? డెఫినెట్గా. ఇప్పుడు గతంలో షాబాను కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆ తీర్పును వమ్ము చేస్తూ రాజ్యాంగ సవరణ చేసి ఆ తీర్పును వమ్ము చేసింది కదా. దాన్ని వీళ్ళు విమర్శిస్తారు. ఇప్పుడు మళ్ళా మేమే అటువంటి పని ఎందుకు చేయకూడదని చెప్తారు వీళ్ళు. అంటే రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి, రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వీళ్ళు బహిరంగంగా బెదిరిస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థల మీద వీళ్ళకి ఏం గౌరవం ఉంది? ఇప్పుడు బోస్టన్ వెళ్ళి రాహుల్ గాంధీ ఏదో ఎన్నికల కమిషన్ ని అవమానపరిచాడు అంటున్నారు. వీళ్ళు స్వదేశంలో ఉండి మరి ధంకట్కార్ చేస్తున్నది ఏంటి? రాజ్యాంగ వ్యవస్థలని, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థనే ఆయన కించపరుస్తున్నాడు కదా. వీళ్ళకు ఉన్నటువంటి నైతికపరమైనటువంటిది లేదా ఇంకోటి రైట్ ఏంటి? వీళ్ళకి మార్చమానండి, రాజ్యాంగాన్ని మార్చమానండి. వాళ్ళు చెప్పారు కదా, 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పారు కదా. అందుకనే వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో జనం అక్కడ కూర్చోబెట్టారు. ఇంకా అలాంటి బెదిరింపులు వీళ్ళు చేస్తున్నారు అంటే వీళ్ళు రేపు ఎంతకైనా తెగించేటువంటి సరుకు అనేది స్పష్టంగా కనిపిస్తాం. ఇప్పుడు ఆ రాష్ట్రపతినే గతంలో చూసాం మనం. జైల్ సింగ్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి అత్యవసర పరిస్థితులను ప్రకటించి ఆ రాష్ట్రపతి చేత ఆమోదముద్ర వేయించుకుంది. ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తే ఆ రాష్ట్రపతి రబ్బర్ స్టాంప్గా మారి అదే విధమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు పాల్పడనేటువంటి గ్యారెంటీ ఏమిటి? వీళ్ళు ఇంత బహిరంగంగా మాట్లాడుతున్నప్పుడు అనేది ప్రశ్న. అందుకని జనం ఆలోచించుకోవాలి, ఇలాంటి వాళ్ళని సహించాలా, ఏం చేయాలి, ఏ విధంగా వీళ్ళకి పాఠం చెప్పాలనేటువంటి జనం ఆలోచించుకోవాలనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కోటేశ్వరరావు గారు. వివిధ అంశాలపై చక్కని విశ్లేషణ అందించారు. ఇది ఇవాల్టి టు ది పాయింట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.